రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడచ్చు, ఆయన పేరిట సంతోషగానము చేదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపుగొడెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము గాక. ఆమేన్. నేటి ఆరాధన ప్రారంభించినట్లుగాను మనమందరం కూడా వేచి నిలబడినట్లయితే పితృపుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతికీర్తన ద్వారా నేటి మన ఆరాధన ప్రారంభించుకుంటాం. నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో అలాగనే భూమి యందును నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారము మీరు దయచేయము. మా మనసులను క్షమించిన ప్రకారం మీరును మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన నుండి దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరైనారు తండ్రి. ఆమేన్. ఒక సమయంలో దేవుని స్తుతించుకుంటూ మన 1000 గీతాల పాటల పుస్తకం నుండి 1216వ పాట, దాగోనేది బాపును వేగ యేసు రక్తధారే అనేటువంటి పాటను పాడుకొని దేవుని మనం పరుచుకుందాం. 1216వ పాట 1000 గీతాల పాటల పుస్తకం. దాగోనేది బాపును వేగ యేసు రక్తధారే, రోగికి ఔషధము బాగుగా రక్తధారే, ఆ దివ్య రక్తము ఆ బుద్ధ వినా పాప పరిహార
దయచేసి కూర్చుండాలని మనం చేసుకుంటున్నాను అండి. దేవుని వాక్యాన్ని చదువుతుందా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మనమైనటువంటి సహోదరు దివ్య అబ్రహాం గారు చదివించారు మనం చేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఉన్నటువంటి లేఖన భాగమును చదువుతా. తదుపరి మనం వచ్చినటువంటి సహోదరి మరియమ్మ గారిని ప్రార్థనలో నడిపించాలని మనం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం చదువుకొని ప్రార్థించుకుంటా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుతున్నాను. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానివియు మరి ఘనమైనవియు పరిపూర్ణమైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడలి యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూర బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని పరిశుద్ధాత్మను ఉపయోగించు. మొదలుగా దేవదేవుడికి వందనాలండి. నా మధ్యలో పాస్టర్ వందనాలు చేయబోతున్నటువంటి నా వందనాలు తెలుస్తున్నానని ప్రార్థన చేస్తున్నాను. మహాబలుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పరమందుడు అప్పుడు వందనాలు ప్రభా నాయన సన్నిధి ప్రభా గడిచిన కృపాక్షేమం చేస్తాను. ఈ దేవుడి వరకు మమ్మల్ని అందరినీ కూడా నా సంఘములు మా పాస్టర్ కూడా మీ సజీవ రకంగా భద్రపరుచున్నారు. ఇలా వందనాలు ప్రభా నాయన గంటకి రాజ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏమి ఇచ్చినా నేను చెల్లించలేదు తండ్రి నాయన. ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చేసినా మీరు తీర్చలేదు లేవా అయ్యా. మేమైతే జీవం కలిసి దేవుడు మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. ఎంతోమంది లోకంలో తండ్రి
తండ్రి జీవలేనానికి నాయన ప్రాధాన్యత ఇచ్చి ప్రభు అయా వాటిలే నాయన మీరు తండ్రి నాయన అయా తండ్రి పాప క్షమాపణ ఉందని తండ్రి వారిని అలా చేస్తున్నారు ప్రభు నాయన వారిని అలా తండ్రి మీరు సేవించడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ఒక దినాన్ని కూడా మేము అటువంటి వారు ప్రభు నాయన అయా ఈ లోకంలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి ఎన్ని జన్మలను నువ్వు ప్రత్యేకపరచుకున్నాను తండ్రి దేవాన్ని ఇచ్చి మీరు చెల్లించలేదు దేవాన్ని కొందనాలు నువ్వు ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నది కొందనాలు దేవా తండ్రి సమయం దయచేసి వెళ్ళని కొందనాలు తండ్రి దినాలు ఎంతో మంది చూడలేదు అయ్యా ఎంతో మంది మరణిస్తున్నారు వాళ్ళంత గొప్ప వాళ్ళ చేస్తున్నాను పాల్గొస్తాను దినాలు దయచేస్తున్నాను ప్రతి ఆరోగ్యం అయ్యా నీ ప్రోగ్రెస్ నీ ప్రేమ నీ జాగ్రత్త నువ్వు దయగల దేవుడు పొందనాలు జాలిగల తండ్రి అయ్యా పొందనాము ఎంత గొప్ప దేవుడు నీ కలిగి ఉన్నామయ్యా చేస్తున్నాను మా కొరకు లోకానికి వచ్చేవయ్యా దేవానికి మేమందరం పాపం చేత అపరాధం చేత సత్యమైన మీరు మమ్మల్ని రక్షించుకున్నారయ్యా మమ్మల్ని ఎదుగుతారు నీ స్వార్థం ఇచ్చారు ప్రభు మీరు నా సొంతన్నయ్యా గొప్ప దేవుడు అయ్యా నీ పొందున్నాను స్తోత్రాలు ఇప్పుడు కలిసి ఆరాధన మీరు ఉన్నట్టు అయ్యా నీ పొందున్నాను వాక పరిచయంలో మీరు ఉన్నట్టు అయ్యా నీ పొందున్నాను అయా దేవాన్ని సహాయం చేయండి మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభు నాయన మీ శిరసాత్ మరుపరచండి దేవాలయ అయా జ్ఞానించి నడిపించండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు కొందనాలు అయా అమ్మగారు పెట్టి మీ కొందనాలు ఇక పాత్రలు పెట్టి స్తోత్రాలు తండ్రి బిడ్డలు పెట్టి మీ కొందనాలు స్తోత్రాలు ఇదో దేవాలయాన్ని నాయన ఒక ఆరాధన జరుగుతుంది ప్రభావం నెల ప్రకారంగా జరిగేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి దేవా గొప్ప దేవుడు మీకు స్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమయం దయచేసి పరిస్థితి దేవుడు పొందనాలు దాన్ని మా పంట మీరు ముందుగా ఉండి నడిపించినందుకు పొందనాలు మాకంట ముందుగా వచ్చి ఉన్నారని మీరు నమ్ముతున్నాం ప్రభుని పొందనాలు ఇవన్నీ నామాలు ఎక్కడైతే ప్రార్థిస్తున్నాం మధ్యలో ఉన్న సరిపించిన దేవుడా మా ప్రార్థన మా జ్ఞాపకాన్ని పాదార్చంగా చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం మీరే సమస్తం కూడా ప్రార్థిస్తున్నాం సమస్తం జ్ఞాపకం చేసుకో ఆదరించి అంతవరకు మీరు అద్దరు శోధించాలని దాని స్థితి ఆరాధనలో మీరు నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఇంకా సమయంలో వాక్యం జరిగినటువంటి సహోదరికి ప్రార్థన నడిపించినటువంటి సహోదరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క సమయంలో దేవుని మనందరం కూడా ఆరాధించుకుందాం. అందరం కూడా లేచి నిలవబడి యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అనేటువంటి 909వ పాట మనందరం కూడా పాడుకొని దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. స్తుతి నడిపించేటువంటి వారు కొంతకు రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. దయచేసి ఎవరు కూడా మాస్కులు ఓపెన్ చేయకండి. ప్రతి సాధ్యమైనంత వరకు కూడా అలాగే పాడడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. 909వ పాట మన వేగేతాల పాటకు వస్తున్నాం. ఎలా వచ్చాను ఒక్కొక్క మైత్రి తనలో గురించి
యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము అతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం దయచేసి కూర్చుంటారు మనం చూస్తున్నాను అండి వాక్యం కొరకు సుఖపడుతూ మరి క్లుప్త ప్రార్థనలో పాల్గొన్నటువంటి సహోదరి రూపాన్ని ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను.
దయగల తండ్రి, కృపగల తండ్రి, నిత్యుడగ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము యేసయ్య. కనికర స్వరూపుడా మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. దయగలన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడుగా ఉన్న ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. అయా మారిన వాడా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నిన్న నేడు నిత్యమయా కలిగినటువంటి ప్రియ ప్రభువా మీ నామమునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు యేసయ్య. అయా మీకు వందనాలు 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 స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము యేసయ్య. నాయన ఇదిగో ప్రభువా నా తండ్రి నాయన జనవరి భాషలో ప్రభువా ఇంటి వరకు కూడా ప్రభువా నాయన అయా నీ సురక్షితమైన రెక్కల ప్రభువా నాయన అయా నీ బలిష్టమైన చేతుల కింద ప్రభువా నాయన అయా అయా నీ కృపయు నీ కనికరముల నా ప్రభువా నా పట్ల మీకు కనపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. అయా మేమేమై ఉన్నామంటే కేవలం నీ కృపయు ఉన్నాము యేసయ్య. అయా ఎవరికన్నా మేమేమి గొప్పవారు కావు నాయన. అయా నీకు రీతిగా ఉన్నామంటే అయా కేవలం కేవలం నీ కృప ప్రభువా నీ దయా నీ దాక్షిణ్యములో తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. నా ప్రభువా ఇదిగో తండ్రి భాగ్యము బ్రతుకు జన్మలకు మీరు దయచేసినందుకు వందనాలు. అయా ప్రార్థన చేస్తాము నాయన నీ సన్నిధిలో మేము సాగిలి పడాలి ప్రజలు మరొకసారి ప్రభువా ఈ సన్నిధిలో నిత్య సుఖములు కలుగుతాను మీరు ప్రార్థన చేయగా అయా మా సంఘములో అయా క్రైస్తవ యావత్ ప్రపంచంలో మీరు ఆలోచించినట్టు ఈ భాగ్యము దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా నాయన ఆరాధన అంతట్లో మీరు ఉన్నారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నిన్ను ఆశ్చర్యంగా మరుగుపరిచి ప్రభా నాతో మాట్లాడని యేసయ్య మీకు వందనాలు యేసయ్య. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ధైర్యము కలిగి అయా లోకములో మిమ్మల్ని చూసుకుంటూ మీరు సాగిపోయే భాగ్యం నా బ్రతుకు దయచేయండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ అయా ఇది భాగ్యం పట్టించినందుకు వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రభువు రక్షకుడు ఒక తండ్రి ఒక యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన ప్రతిష్టమైన నామం ఇచ్చిన ప్రార్థన బ్రతుకులను వ్యక్తించిన తండ్రి. సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారు మరి ఒకసారి మనలో కూడా ఇటుగా జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మన బ్రతుకులు దయచేసినటువంటి ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు కూడా మరి దేవునికి స్తోత్రం చెప్పినారు నమ్ముతూ ఉంటున్నాను. మరి ప్రభు పేరిట అందరికీ కూడా మరి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక ప్రత్యేక దినము. ఏంటా ప్రత్యేక దినము? ఏంటి అంటే అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, మేము వస్తున్నప్పుడు ఎంతో కోలాహలము, వాహనాలను, వస్తువులను అన్నిటినీ కూడా శుభ్రం చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఈ మాంసం పోగులు పెడుతూ మరో పక్కన తలకాయలు కొడుతూ పండగ వాతావరణం అంతా మనం దాటుకొని ఈ దినాన్ని మనం దేవుని సన్నిధికి వచ్చినాం. ఏంటి ప్రత్యేక దినము అంటే నేను అది చెప్పను, ఇది ప్రభు దినము. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆయన పరిశుద్ధ స్థలములోనికి చేరి ఆయనను ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ ప్రత్యేక దినమును బట్టి
నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించబడినటువంటి వారుగా, పిలువబడినటువంటి వారుగా, ఏర్పాటు చేయబడినటువంటి వారుగా మరియమ్మ గారు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నారు. ఒకప్పుడు మేము కూడా ఇలాంటి ప్రవర్తనలో ఉన్నటువంటి వారమే, కానీ మీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ప్రభు మనకి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో ఇట్టి రీతిగా ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ముఖ్యంగా ఈ యొక్క బలులు అనేటువంటి విషయానికి వస్తే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు పాత నిబంధన కాలంలో, మోషే ధర్మశాస్త్రపు కాలంలో ఈ బలి అర్పణలు అనేటువంటివి ఉండేటువంటివి. ముఖ్యంగా లేవియా కాండంలో ఈ మొదటి నుండి 7 అధ్యాయాల వరకు ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగాలను మనం గమనిస్తే, ఈ బలులు అనేటువంటి దాని గురించి అక్కడ వివరముగా రాయబడి ఉన్నాయి. ముఖ్యంగా దహన బలి, నైవేద్యము, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. ఈ 5 బలుల గురించినటువంటి ఈ విషయాలు ఈ లేవియా కాండములో మనం చూస్తాం. ఆ మొదటి అధ్యాయంలోనే దహన బలి అనేటువంటి దాని గురించి మనం చూస్తాం. ఈ మోషే ధర్మశాస్త్రము కాలంలో దేవుడు తన యొక్క విధి విధానాలు, ఆజ్ఞలను ఇవ్వక ముందు ఈ బలులు అనేటువంటి దానిని దేవుడు అనుమతించాడు. బలి అర్పణ జరగడానికి దేవుడు అనుమతించాడు. ఆ కాలంలో కూడా ఈ బలులు అనేటువంటివి జరుగుతుండేటువంటివి అనడానికి మనం ఈ లేవియా కాండంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 7 అధ్యాయాల్లో కనబడుతున్నటువంటి వాక్య భాగాల ద్వారా మనకి సుస్పష్టమవుతూ ఉంటున్నది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలులు అనేటువంటివి ఎందుకు దేవుడు అనుమతించున్నాడు అంటే, మానవుడు జన్మతః పాపము చేత ఆనాడు సృష్టి ఆరంభంలో ఆజ్ఞ అతిక్రమించి దేవుడికి అవిధేయుడై దేవుని యొక్క మాటను పెడచలను పెట్టి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఇదిగో ఆ దేవుడు చేసినటువంటి ఆ విధానం మారిపోయి మానవుని యొక్క పాప సంపర్కము ద్వారా కలిగినటువంటి మానవుడిగా ఈ భూమి మీద జనములు పుట్టడం మొదలవడం కారణం చేత మానవుడు జన్మతః పాపముగా మారిపోయి ఉన్నాడు. ఇక మనం చూస్తున్నట్లయితే వారు చేసినటువంటి పాపిష్టి పనుల ద్వారా, వారి మీద ఉన్నటువంటి శాపముల ద్వారా వాడు కర్మపాపిగా మారి ఉన్నాడు. తర్వాత ఇక జీవితం అంతా కూడా పాపము చేస్తూ ఏదో రకముగా పాపపు ఉచ్చులో పడిపోతూనే ఉంటున్నాడు. కాబట్టి
విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వారిని క్షమించాలి, వారికి మరలా మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించాలి, వారిని మరలా ఆయన తన ప్రేమను కురిపించాలనేటువంటి ఉద్దేశంతో రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన ఈ యొక్క జంతువుల యొక్క బలిని ఆయన అంగీకరించి ఉన్నాడు. ఎద్దులను, పశువులను, అన్ని పశువులు కాదు, కేవలం ఎద్దు, గొర్రె, మేక, ఇక వాటిని అర్పించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు గోవులను, గొర్రె పిల్లను, అది కూడా ప్రతిష్ఠితమైనటువంటి తొలుచూలు శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి బలిగా అర్పించున్నారు. అయితే అది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఎలాగైతే మన పొరుగును మనం చూస్తుంటున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఈ సంవత్సరం మొదలు పెడతారు, మళ్ళా వచ్చే సంవత్సరం కూడా మరొక గొర్రె పిల్లను రెడీ చేసుకుంటారు. మళ్ళా వచ్చే సంవత్సరం మరొక మేకను రెడీ చేసుకుంటారు. మళ్ళా మరొక పండగ వస్తుంది, మరొక జంతువులు రెడీ చేసుకుంటారు. ఇలాగూ మాటి మాటికి కూడా ఏం చేస్తున్నటువంటి వారు రక్తాన్ని చిందిస్తూ ఉండడానికి జంతువులను బలిస్తూనే ఉంటున్నారు. దానికి ఒక ఫుల్ స్టాప్ లేదు, దానికి ఇక ఎండింగ్ అంటూ లేదు. ఇక మానవుడు తప్పులు చేసుకుంటూనే పోతున్నాడు, ఈ బలులను అర్పిస్తూనే ఉంటున్నాడు. ఇక చివరికి పరిపూర్ణమైనటువంటి విడుదల, పరిపూర్ణమైనటువంటి పాప క్షమాపణ అనేటువంటిది మానవునికి కలగటం లేదు. దేవుడు వింటారా, ఈ సృష్టి ఆరంభంలోనే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము హవ్వలు దేవుడు తినవద్దనేటువంటి పండుని, ఆ జీవ వృక్ష ఫలములను తినవద్దని ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ ఫలములను వారు ఏం చేశారు, వారు తిన్నారు. తినడం కారణము చేత వారు పసిపిల్లవాని యొక్క హృదయాలను మారిపోయి, పసిపిల్ల వంటి మనస్తత్వం మారిపోయి, కల్మషం లేనటువంటి మనస్తత్వం మారిపోయి వారి జీవితంలో ఈ పాపము అనేటువంటిది బయలుదేరింది. అప్పుడు వారు తెలుసుకున్నారు, అంతవరకు కూడా వారికి తెలియదు వారు దిగంబరులు అని. వారు చూసుకుంటున్నప్పుడు అయ్యో మేము దిగంబరంగా ఉంటున్నాము అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఆకులను ఖచ్చితంగా చేసుకుని వారు మొదలకు వారు ధరించుకొని ఉన్నారు. ఆ సమయంలో మరలా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారి సిగ్గు, వారి అవమానము, వారికి కలిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి వారిని విడిపించడానికి ఏం చేశాడంటే, ఆదికాండము చూడండి ఒక్కసారి 3వ అధ్యాయము 21వ వచనము. ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించాను. అక్కడ మొట్టమొదటిగా దేవుడే మానవుని కొరకు ఒక బలిని ఆయన చేసి ఉన్నాడు. ఎందుకు? వారికి చర్మపు చొక్కాయలను వారికి చేయించి వారికి తొలగించను. లేకపోతే వారు దిగంబరులు, వారు సిగ్గుమాలినటువంటి వారు బయటికి వెళ్తే భయంకరమైనటువంటి వారి దిశమైన వారు, కప్పుకోలేనటువంటి వారిగా ఉంటూ వారు అవమానించబడతారని చెప్పి
దేవుడే వారికి ఒక చర్మపు చొక్కాయిలను ఆయన వారికి ధరింపజేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు వారి యొక్క అవమానమును తీసివేయడానికి, వారి యొక్క సిగ్గును తీసివేయడానికి, వారి దిశమలను కప్పివేయడానికి ఆయన ఆ యొక్క జంతువును బలి ఇచ్చి వారికి చర్మపు చొక్కాయలు ఇస్తే, ఈరోజు సర్వ పాప పరిహారార్థమై మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరి యొక్క అవమానమును తొలగించడానికి ఆయన అమూల్యమైనటువంటి రక్తమును చిందించడం ద్వారా మనకి రక్షణ వస్త్రములను ఆయన ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. మనకి నీతి వస్త్రములను మనకి ధరింపజేసి ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదివితే, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక బలి వస్తువుగా ఆయన తను తాను తగ్గించుకొని మనందరి కొరకు కూడా ఆయన కల్వరి శిలువలో ఆయన బలి అయి మనందరికీ కూడా ఈ రక్షణ వస్త్రములను ధరింపజేస్తున్నాడు. యెషయా ప్రవక్త అంటాడు, నీతి వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు అంటాడు, ఉల్లాస వస్త్రము నాకు ధరింపజేస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క సిగ్గు, అవమానము ఎందుకు వస్తుంది? అవమానము ఎందుకు వస్తుంది? సిగ్గు పనికి మానటువంటి పనులు చేస్తున్నప్పుడు. ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుడు ఆ వృత్తాంతం ప్రభువు చెప్తారు కదా, లూకా సువార్త ఆ యొక్క 15వ అధ్యాయంలో, తండ్రి ఆస్తులను నడుచుకో పట్టుకొని వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళిపోయి డబ్బంతా కూడా పాడు చేసిన తర్వాత అక్కడ ఒక మా బంధువులు పట్టుకునేటువంటి గతి ఏర్పడినప్పుడు అక్కడ ఏమంటాడు అండి, ఇదిగో నా తండ్రి ఇంకా అనేక మంది ఉన్నారు, ఇదిగో అతనికి నేను నీ కుమారుడి అని మొహం చూపించుకోవడానికి యోగ్యుడు కాదు. ఎందుకు? ఈ పనికి వాళ్ళు పనులు చేశాడు కాబట్టి, ఇచ్చినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి, అర్హతలు పోగొట్టుకున్నాడు, హక్కులు పోగొట్టుకున్నాడు. ఇక ఏమనుకున్నాడు? సిగ్గు, అవమానము. తండ్రి వైపు ముఖం ఎత్తి చూడడానికి కూడా ఏ విధమైనటువంటి యోగ్యత లేదు. అయితే మన అవమానములను, మన పనికిమాలినటువంటి పనులను, మన దుర్మార్గతలను, మన దుష్టత్వములను, వీటన్నిటినీ కూడా కొట్టివేయడానికి, తీసివేయడానికి, వీటన్నిటిని కూడా తొలగించడానికి ఆనాడు ఆ తండ్రి, ఆయన చెప్పినటువంటి ఉపమానంలో ఆ తండ్రి ఏ విధముగా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొలగించాడో, ఈరోజు మన యొక్క అవమానమును, మనం చేసేటువంటి దుర్మార్గత వల్ల కలుగుతున్నటువంటి అవమానమును, సిగ్గును, ఈ భయంకరమైనటువంటి స్థితిని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు బలి అయి ఆ కల్వరి శిలువ మీద దిగంబరుడుగా ఆయన శిలువలో వేలాడి ఈరోజు మనందరి యొక్క అవమానమును కూడా ఆయన తొలగించి వేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం.
ఎంత గొప్ప ప్రభువుని మనము కలిగి ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని తర్వాత కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో మరి కొంతమంది భక్తవరులు కూడా ఈ బలులను అర్పించినట్టుగా మనం చూసుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వెంటనే హేబేలు బలి అర్పణ చేసి ఉన్నాడు. అతి శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి అర్పించి ఉన్నాడు. ఒక క్రొవ్వినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను దేవునికి దహన బలిగా అర్పించి ఉన్నాడు. తర్వాత మనం చూస్తాము అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము అనేక విధాలుగా అనేక పర్యాయాలు బలులను దేవునికి అర్పిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే నోవాహు ఈ భయంకరమైనటువంటి జలప్రళయం అయిపోయిన తర్వాత మరలా ఒక నూతన ఆకాశమును నూతన భూమిని చూసినప్పుడు ఏం చేసుకుంటున్నాడు? ఇదిగో మరలా బలి అర్పణ చేస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి వాటిలో కొన్ని ఆ పశువులని కొన్ని పక్షుల్ని కూడా తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పణ చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం కూడా ఈ మార్చిలో మొదలైనటువంటి ఈ లాక్డౌన్ నుండి మరలా ఈ యొక్క అక్టోబర్ నెల వరకు కూడా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి కాపాడి రక్షించినందుకు ఆనాడు ఎలాగైతే 40 రోజులు లాక్డౌన్ లో ఉన్నటువంటి నోవాహు మళ్ళా బయటపడిన తర్వాత దేవునికి బలి అర్పణ చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు, అట్టి రీతిగా విరిగి నలిగినటువంటి మనస్సుతో దేవుని సన్నిధిలో కన్నీటితో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి ప్రార్థన చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఒక నూతన జీవితం ఇచ్చినట్లే మనకి, ఒక నూతన బ్రతుకు మనకి ఇచ్చినట్లే దేవుని పెట్టాలా అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. అటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అంతే కదా లాక్డౌన్ అయిపోయింది, ఆ రోజు ప్రార్థన చేస్తాం, ఆ రోజు మోకాలు వేసాం, ఆ రోజు కుటుంబ ప్రార్థన చేస్తాం, ఆ రోజు పెద్దలకన్నా లేచాం, ఆ రోజు దేవుని గొర్రెలు అనుకుని దేవుని ప్రార్థన చేస్తాం, కన్నీరు గార్చాం. ప్రభువా ఏంటి ప్రభువా ఈ పరిస్థితి ఏంటి ప్రభువా, నీ కాలు కింద తొక్కేనైనా, అగ్నితో గాల్చేనైనా, సూర్యుతో పొడిచేనైనా, గొంతుతో గుచ్చేనైనా అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అన్నీ కూడా వదిలి పెట్టేసుకున్నటువంటి వారిలో అందరూ ఉన్నారు, నన్ను కొందరు ఉన్నారు. నిన్న దినాన్న టెస్ట్ లాగా పెట్టానమాట వాట్సాప్ వాడేలో, ఎంతమంది మీరు ఉదయం వెళ్తున్నారు లేదు అని చెప్పి విగ్రహాలను గురించి ఉదయకాల సమయంలో ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అయ్యో ప్రభు భయంకరమైనటువంటి బలియాగం గురించి చాలామంది నేను ప్రార్థన చేసిన వెంటనే నేను ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు నాతో ఏకీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసిపోతే ఎంతమంది ఏకీవిస్తున్నారో. తర్వాత మళ్ళీ ఒక గంటకి కొంతమంది వచ్చారు అనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మనకు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ నూతన జన్మ లేదా నూతన బ్రతుకును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి అండి. హల్లెలూయా. ఆనాడు నోవాహు అత్యధికంగా చెల్లించున్నాడు. అలాగే మనం చూస్తాం, యోబును మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోబు అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు ఏం చేసేవాడట? ప్రార్థన చేసేటువంటి వాడు కాదు, అర్పణ ప్రతిరోజు అర్పించేటువంటి వాడట. ప్రతిరోజు ప్రభు నా బిడ్డలను మీరు కాపాడండి, నా బిడ్డలను మీరు రక్షించండి, నా బిడ్డలకు మీరు తోడుగా ఉండాలని ప్రతిరోజు కూడా ఉదయాన్నే
లేచి దహన బలి అర్పించడం ద్వారా తన బిడ్డలకి కంచెను ఏర్పాటు చేసింది. ఈరోజు ఒక విశ్వాసిగా మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపకుడి. అలాంటి విజ్ఞాపనకర్తలాగా నీవు ప్రార్థన చేస్తూ నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ప్రాంతానికి, నీ దేశానికి నీవు కంచె వేయగలుగుతూ ఉంటున్నావా? అరుణోదయం లేచి దహన బలిని అర్పిస్తూ ఉంటున్నాడు యోబు. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేయగలవా? అప్పుడు కూడా బలి అర్పిస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఆ బలులు అర్పిస్తూనే ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా అర్పించున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఒక గొర్రె పిల్లగా, యోహాను భక్తుడు అంటాడు కదా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోసినటువంటి దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఆ గొర్రె పిల్ల ఆ సిలువలో పరియాగం చేసింది. ఒక బలిపశువుగా మారిపోయాడు. ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం లభించింది. అప్పటి నుంచి కూడా ఇక బలులు అనేటువంటివి లేకుండా పోయాయి. హల్లెలూయా. కరోనా కొరకు మనమందరం కూడా 1000 కలుపు ఎదురు చూస్తున్నాం. దేని గురించి? వ్యాక్సిన్ గురించి కదా. యేసయ్య రాకడ గురించి ఎన్నికలతో వెయిట్ చేస్తున్నాం. ప్రభా ఈ టైంలో నువ్వు వస్తే నేను రెడీ, ఉన్న పోవటమే నేను వచ్చేస్తాను ప్రభా అనగలమా? రెడీగా. అమ్మో భయం 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 కదా. అందుకే ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి రెడీగా ఉంటే ఆనాడు ఆ భక్తులు పాడినటువంటి పాటను మనం పాడగలం. ఏ పాట అది? ఉన్నా పాడునా చున్నాను నీ పాద సన్నిధితో రక్షక. హల్లెలూయా. మనము రెడీగా ఉండాలి అంటే ప్రభు పిలుపు యేసయ్య రాకడో నేను 7 ముందల గురించి చెప్పినప్పుడు నేను చెప్పని మాట ఏంటది? యేసయ్య రాకడో మన ప్రాణం పోకడో. ఏమండి? రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితం. అది దాని కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. దేవుడు బిడ్డగా ఈ కరోనా వైరస్ గురించి వ్యాక్సిన్ కొరకు మనం ఎదురు చూస్తుంటున్నాం. ఆ వ్యాక్సిన్ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటున్నారు. జనవరి అంటున్నారు, కొంతమంది మార్చ్ అంటున్నారు, కొంతమంది వచ్చే సంవత్సరం జూన్ అంటున్నారు. ఇలాగా అనేక విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ప్రేమటువంటి దేవుడు బిడ్డలారా, సంవత్సరం గడిచిపోతూ ఉంది. అప్పుడే ఏమండి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు కనీసం ఆ డిసెంబర్ నెల రూపాయలైనా మాకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రభు అని కదా. ఎందుకంటే బట్టల షాప్కి వెళ్ళి బట్టల షాపింగ్ చేసుకోవాలి ప్రభు అని సేవలు కొనుక్కోవాలంటే భయం ప్రభు. ఎక్కడ అవుతున్నారండి జనాలు? ఏ బట్టల షాపులు ఖాళీగా ఉంటున్నాయి, ఏ బంగారం షాపు ఖాళీగా ఉంటుంది, ఏ మాంసం కొట్టి ఖాళీగా ఉంటుంది. భయపడలేదు జనం. అందుకొరకు కాదు కానీ ప్రభా నీ సువార్తనేమో సంతోషంతో ఆనాడు గొర్రెల కాపరులనేమో చాటేటువంటి వారము ఈ సంవత్సరం మాకు నీ చిత్తమైతే అవకాశం ఇవ్వ ప్రభా అని మనము ప్రార్థన చేయాలా.
అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు మనకి ఈ పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగుతుందో తెలియదు. కానీ నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, కరోనా వైరస్ కన్నా భయంకరమైనటువంటిది పాపము. ఈ పాపమునకు విరుగుడుగా వ్యాక్సిన్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎప్పుడు? 2020 సంవత్సరాల క్రితమే ఈ వ్యాక్సిన్ వచ్చింది. ఏంటా వ్యాక్సిన్? దాగునేది పాపమును యేసు రక్తధారే, రోగికి ఔషధము ఆధారే. ఏంటంటే వ్యాక్సిన్ అది యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి మన మామూలు కూడా ఆ వ్యాక్సిన్ వేసుకోలేదా? వేసుకున్నాం కదా. వేసుకున్నాం కాబట్టి మనం విరుద్ధిగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటున్నాం. వేసుకుంటారా బాబు గత వ్యాక్సిన్ అంటే వచ్చే మాకు వద్దాను. మనలో కూడా కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్నా సరిగ్గా పనిచేయట్లేదు కొంతమందికి. ఇంకా ఈర్ష, ద్వేషము, కలహము, ప్రతీకారము, పగ, బూతులు, సరసూక్తులు, తప్పుడు క్రియలు, తప్పుడు కార్యాలు, ఇవన్నీ కూడా ఇంకా అది సరిగ్గా పనిచేయట్లేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తము 2020 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చింది. ఆయన పిలుపుని అంగీకరించి ఆయన పాదాల దగ్గర ఎవరైతే పాపక్షమాపణ కొరకు మొరపెట్టుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా దేవుడు విడుదల అనుభవించి ఉన్నాడు. హల్లెలూయా. అమూల్యమైనటువంటి రక్తము. ఏ రక్తం అంటే అది నిష్కాంకమైనటువంటి రక్తము, పాపరహితమైనటువంటి రక్తం. అది కామ, క్రోధ, లోభ, బలవత్సరాలు లేనటువంటి రక్తం అది. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్నాం కదా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ విషయాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. 12వ వచనము, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో గాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూడండి, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో బలి అర్పించినటువంటి వాడు ఏం చేయాలా? ఈ నెల అర్పిస్తే మళ్ళీ వచ్చినారా? అర్పించాలి కదా. మళ్ళీ ఇక్కడ జ్ఞానపురంలో అర్పిస్తే మళ్ళీ వెళ్ళి విజయవాడలో అర్పించాలి. విజయవాడలో అర్పిస్తే మళ్ళా ఇంకెక్కడ ఇంకో చోట అర్పించాలి. ఇంకో ప్రాంతంలోకి వెళ్తే ఇంకో ప్రాంతంలో అర్పించాలి. ఇంకో చోటుకి వెళ్తే ఇంకో చోటులో ఇలాగ వాడి జీవితాంతం కూడా అర్పిస్తూనే ఉండాలా. కానీ ఇక్కడ రాయబడి ఉంది ఒక్కసారే. హల్లెలూయా. సర్వ మానవాళి కొరకు కూడా ఒక్కసారే ఆయన అర్పించుట ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు గేదెల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచునేలా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను. హల్లెలూయా. అంత కూడా బయట శుద్ధీకరణ, బాహ్య శుద్ధీకరణ, ఆ
పూర్వస్థంగా చూసానండి. ఇప్పుడు వస్తూ ఉంటే 50 బళ్ళు ఉంటాయి. ఆ 50 బళ్ళు పైపు పెట్టుకొని బస్సు కొట్టేస్తూ ఉన్నాడు. ఎందుకు? శుద్ధి. నిమ్మకాయలు కొట్టినడు ఒకవైపు బండి మీద మేస్తూ ఉన్నాడు. మనలో కూడా ఉన్నారు చాలా మంది నిమ్మకాయలు వాడేవారు కదా. అయితే దేవుడు అంటున్నాడు మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంతఃకరణ శుద్ధీకరణ, హల్లెలూయా. లోపల శుద్ధీకరణ అవసరం నీకు. నిన్ను మలినం చేసేటువంటివి ఏమిటి అంటే లోపల ఉంటున్నటువంటివి నిన్ను మలినం చేస్తున్నాయి. ఆ పాపపు క్రియలు, నిర్జీవ క్రియలు నిన్ను మలినం చేస్తున్నాయి. వాటిని శుద్ధి చేసేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? యేసు రక్తానికి మాత్రమే ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పూర్వకాలంలో అమెరికా దేశంలో ఒక సంప్రదాయం ఉండేటువంటి సంప్రదాయం అంటే అది వాళ్ళు చేసేటువంటి వారు ఏంటంటే ఆఫ్రికా దేశంలో పుట్టినటువంటి వారిని అనగా నల్లజాతీయుల్ని వీరు బానిసలుగా కొనుక్కునేటువంటి వారు అన్నమాట. సంతలో ఎలాగైతే ఈ మేక, ఈ గొర్రె, కోడి ఎలాగైతే అమ్ముతూ ఉంటున్నారు, ఎన్ని కనపడుతున్నాయి ఈరోజు వస్తూ ఉంటాయి కదా, ఎలాగైతే సంతలో అమ్ముతూ ఉంటున్నారో అలాగే మనుష్యుల్ని అమ్మేటువంటి వారు, అలాగే మనుష్యుల్ని ఆ ఆఫ్రికా దేశస్తున్న వారు అమ్మేటువంటి వారు. వీళ్ళు వాళ్ళని ఎలాగంటే ఎంతో క్రూరంగా కాళ్ళు చేతులు కట్టేసి సంతలో వాటిని ఒక పశువుని అమ్మినట్టుగా అమ్మేటువంటి వారు, వేలం వేసేటువంటి వారు. మధ్య వేలం వేసేటువంటి ఈ మనిషి ఇంత, ఈ మనిషి ఇంత, ఈ మనిషి ఇంత అంటే ఈ అమెరికాలో ఏం చేసేటువంటి వారు అంటే వేలం పాటలో వారిని కొనుక్కొని ఇంటికి వెళ్ళి వారి ద్వారా భయంకరమైనటువంటి వెట్టి చాకరీ పనులు, భయంకరమైనటువంటి పాపిష్టి పనులకు వారిని ఉపయోగించుకునేటువంటి వారు. ఇలాగ అమ్ముతుంటున్నప్పుడు, ఈ బానిసలుగా అమ్ముతుంటున్నప్పుడు అలాగే ఒక అమ్మాయి కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఆ అమ్మాయిని కూడా అక్కడ వేలం పాట రాసుకున్నాడు. వేలం వేసేటువంటి వాడు, ఆ వేలం వేసేటువంటి వాడు వేలం వేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అమ్మాయిని నేను కొనుక్కుంటానని చెప్పేసి కొంత డబ్బు ఇచ్చేసి, ఆ డబ్బు ఇవ్వగానే వారి ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ పేపర్ల మీద బాండ్ పేపర్లు ఉంటాయి, ఈ అమ్మాయికి నీకే హక్కుదారులు అని చెప్పేసి ఆ బాండ్ పేపర్లు ఉంటాయి కదా, ఆ బాండ్ పేపర్లు అన్నీ కూడా డబ్బు తీసుకొని ఆ వేలం వేసేటువంటి వాడు ఆ పేపర్ అన్నీ కూడా అతనికి ఇచ్చాడట, పెద్ద ఆయనకి ఇచ్చాడట. ఆ అమ్మాయిని కూడా తాడు చేతితో పట్టుకుని ఒక పశువు ఇచ్చినట్టుగా ఆ తాడు కూడా అతని చేతిలో పెట్టేశాడట. వెంటనే అమ్మాయి ఈ బానిసగా అమ్మబడినటువంటి ఈ అమ్మాయి ఆ పెద్ద ఆయన మీద ఒక్కసారిగా ఉమ్మేసిందంట, కాండ్రించి ఉమ్మేసిందంట. ఒక్కసారి అని ఉమ్మేసిందంట. నన్ను బానిసగా చేసుకోవడానికి ఎంత క్రూరత్వాన్ని గొలిగలుగుతారా మీరు, అహంకారులుగా ఉంటున్నారా అని చెప్పేసి వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క కర్చీఫ్తో తన ముఖం మీద పడినటువంటి ఉమ్మంతా కూడా తుడుచుకున్నాడట. తుడుచుకొని వేలంపేటలో వేలము వేసినటువంటి ఆ వేలంపాటలో వేసినటువంటి ఆ ఇచ్చినటువంటి కాగితాలు పట్టుకొని ఆమె చేతిలో పెట్టాడట. ఆమె చేతిలో పెట్టి ఆమె ఉన్నటువంటి కట్లన్నిటిని కూడా విప్పివేస్తున్నాడట. విప్పివేసి అమ్మా ఈ యొక్క పేపర్లు నాకు అవసరం లేదు, ఇదిగో నీకే నేటి నుండి నీవు దాసురాలుగా కాదు స్వతంత్రాలుగా నీవు బ్రతుకు అని చెప్పి
ఆమె చేతిలో ఆ పేపర్లు పెట్టేసి ఆమెను విడిచిపెట్టేసాడట. హల్లెలూయా. ఆమె అంటుందట, అయ్యా ఇది నిజమేనా, ఇది నిజమేనా? అందరూ బానిసలు చేసుకోవడానికి, అందరూ దాసులు చేసుకోవడానికి, అందరూ కూడా ఈ భయంకరమైనటువంటి ఈ క్రూరమైనటువంటి హృదయాలతో వస్తుంటే నువ్వేంటి, నీవు స్వతంత్రాలుగా బ్రతుకునేది నిండి అని చెప్పి ఆ పేపర్ నాకు ఇచ్చేస్తున్నావు, నా కట్లు విప్పేశావు అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయిందంట. అవునమ్మా నిజమే, నేటి నుండి నీవు స్వతంత్రాలు అనగానే కన్నీరు కార్చి వెంటనే అతని పాదాల మీద పడి, అయ్యా నేను బ్రతికినంత కాలము కూడా నీ సేవకురాలుగా నీ సేవ చేసుకుని పాదాలు చెంత పడి ఉంటానని కృతజ్ఞత చూపించిందంట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇదిగో మనం అందరం కూడా పాపానికి దాసులమై ఉంటున్నప్పుడు ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఇదిగో మనందరినీ కూడా స్వతంత్రులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నాడు. ఆయన రక్తాన్ని కోరుకునేటువంటి దేవునిగా మనం చూడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఏమిటి? రక్తాన్ని మన కొరకు ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. రక్తాన్ని కోరుకునేటువంటి దేవుడు కాదు ఆయన, రక్తాన్ని మన కొరకు దారమోసినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా ఇటువంటి నిష్కలంకమైనటువంటి మానవ జాతి కొరకు మానవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని చెల్లించినటువంటి వారు ఒకే ఒకరు ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఒక వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒకసారి నేను చెప్తాను, వెంబడి చెప్పండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా నిత్య జీవము, ఆయన ద్వారా పరలోక రాజ్యము మనకి కలిగి ఉన్నవి, మనకి కలిగి ఉన్నవి. అందుకోసమనే ఈరోజు లోకమంతా కూడా అలాగే ఉంటే మనమందరం కూడా ఎక్కడున్నామో జీవము వెళ్ళినటువంటి దేవుని మందిరంలో మనందరి కొరకు ఒక్కసారే బలియాగము చేసి ముగించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి వారముగా ఆయన మందిరములో ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో సంఘానికి ఒక పేరు పెట్టబడింది. నేను కూడా తరచుగా ఈ మాటని వాడుతూ ఉంటాను. ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి అబ్బా చక్కగా మాట్లాడి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, హల్లెలూయా, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వారు ఎవరు? మనమందరము కూడా. హల్లెలూయా. అయితే
ఆయన ఆశపడుతున్నాడు ఇంకా ఆ బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి రావాలని. అందుకే ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడకు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు తీర్పు తీర్చడం కోసము. వారి కొరకు మనం ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయడం మట్టుకే కాదు, సువార్తను ప్రకటించాలా. ప్రభు మన జీవితాల్లో ఏ విధముగా రక్షించి ఉన్నాడో, మనకి ఏ విధముగా విమోచన దయచేస్తున్నాడో మనము వారికి తెలియచెప్పాలా. సువార్త అనగా ఒకటే, గొర్రె పిల్ల బలియాగం గురించి చెప్పడమే. కొంతమందికి మనోనేత్రములు తెరవబడినటువంటి వారికి గొర్రె పిల్ల అంటే అర్థం కాదు. ఆ రోజు నపుంసకుడికి ఆ రథం మీద ఉన్నప్పుడు అర్థం కాలేదు. అలాగే ఇదిగో 150 గొర్రె పిల్లలు బొచ్చు కత్తిరించి వాళ్ళ గొర్రెలు మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు అంటే అర్థం కావాలి. నపుంసకుడికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే వెంటనే దేవుడు ఎలా ఉన్నాడు, ఇదిగో ఫిలిప్పు నువ్వు పరిగెత్తు, రథం వెళ్ళిపోతుంది. రథం వెళ్ళిపోతుంది అంటే పరిగెత్తాడని చెప్పి ఆ రథం కన్నా స్పీడ్గా పరిగెత్తాడు, అడ్డుపడిపోయాడు. ఇదిగో ఈ 150 గొర్రె పిల్ల ఎవరో కాదు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలియాగము ఇది అని చెప్పి బయలుపరిచాడు. వెంటనే నపుంసకుడు అక్కడే బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. డిసెంబర్లో ఖచ్చితంగా బాప్తిసాలు ఇస్తాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏమండి ఈ లాక్డౌన్లోనైనా లేకపోతే ఈ పరిస్థితులు చూసుకున్న ఎప్పుడైనా నీకు మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే మరి ఇక చేసేది ఏమీ లేదు కదా. అది ఇంకా ప్రభుగా చూసుకుంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డగా జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఈరోజు మనము కూడా ఆ తెలియటం లేదు. ఆ గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల అనుకుంటారు, కానీ ఆ గొర్రెపిల్ల బలియాగముగా ఆ గొర్రెపిల్ల స్థానంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగం గురించి మనం తెలియపరిచి అనేకులకు సత్య సువార్తను ప్రకటించడం ద్వారా ఈరోజు మనము వారిని కూడా మనం ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించినటువంటి సంఘంలో వారిని కూడా చేర్చడానికి మనము కృషి చేయాలా. ప్రభా నాకు మళ్ళా నూతన బ్రతుకునిచ్చావు, ఆ విధముగా చేయటానికి నీ శక్తి చేత నన్ను నింపి నన్ను వాడుకునేది అయ్యా మనం ప్రార్థన చేయాలా. ఎందుకు నేను రక్షించాలి, ఎందుకు నేను బ్రతికించాలి, ఎందుకు నీవు బ్రతకాలి అని ప్రభు ప్రశ్నిస్తే నీవు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఏమని? ప్రభా ఇంకా నా పిల్ల లేదు అందుగురించి ప్రభా, ఇంకా ప్రభా నాకు ఇల్లు లేదు ప్రభా అందుగురించి ప్రభా, ఇంకొక 10 సంవత్సరాల నుంచి ప్రభా ఎందుకు వచ్చాను నిన్ను? అయ్యా నేను నిన్ను ప్రకటిస్తాను, సిలువలో వేయబడినటువంటి యేసును మేము ప్రకటించుచున్నాము అంటారు అలాంటి శిష్యులు. ఈరోజు నేను ఎందుకు బ్రతికించాలి, నువ్వు ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి అంటే ప్రభుత్వం నీవు మాట చెప్పాలి, ప్రభా నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. అయ్యో నశించిపోతున్నటువంటి నా భారతదేశంలో అనేక మంది నిన్ను తెలుసుకునేటువంటి రీతిగా నేను ప్రయాసపడతానయ్యా అని నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకోలు పలికి ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని మహిమ పొందుతాం. అతి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. చెవిగలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. కానుకలను స్వీకరించుకుందాం. సర్వేశ్వర నీకే స్తుతి అనేటువంటి పాటని మన స్తుతి ఆరాధన నడిపించేటువంటి వాళ్ళు పాడుతుండగా కానుకలను సేకరిద్దాం. మన మధ్యటువంటి చుక్క రాజు గారు అదేవిధంగా సహోదరి మేరీ మహిమ కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాము. దయచేసి శానిటైజర్ చేసుకుని కానుకలుగా మనం తీసుకోవాలని మనం చేసుకుంటున్నాం. త్వరితగతిన పరిస్థితి నడిపించేటువంటి వారు ముందుకు రండి. సర్వేశ్వరాన్ని చేసుకుంటే
సేకరించబడినటువంటి కాంతుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నామండి. ఇదే సమయంలో ఎవరికి ఉన్నటువంటి ప్రార్థన అవసరమైనప్పటికీ కూడా మీరున్న స్థలంలో లేచి నిలబడాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తుందాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి గణమైన దేవా, యేసయ్యకు వందనాలు. సర్వ మానవాళి రక్షణార్థమై నా కొరకు మా కొరకు రక్షణను అనుగ్రహించడానికి నాయన పరమను విడిచి ఈ భూమి మీదకి తెచ్చి మీ పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించి నాయన ఈ దినాన్ని ప్రభువా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా ఉంటున్నటువంటి ఈ గుంపులో శివుడిని ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలము తండ్రి. వేలాది నదులంత విస్తార తైలము దిగించిన చాలునా అని, ఏడాది గోడలా వేలాది పొట్టేలా అని మీ భక్తులు రాసినటువంటి పాటలో ఉన్న ప్రకారముగా ఏమయ్యా మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ కొరకు, నీవు చూపించినటువంటి ఇంత గొప్ప ప్రేమకు బదులుగా మేము ఏమి చేయగలము, ఏమి ఇవ్వగలము తండ్రి. అయ్యా నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ మేము కాపాడుకుంటూ తండ్రి నాయన ఈ రక్షణ సువార్తను మాలో మేము దాచుకోకుండా అనేకులకు విడిచి పంచిపెట్టేటువంటి రీతిలో ప్రభువా మమ్మల్ని ఒక పాత్రగా మీరు వాడుకోవాలని మనం చేసుకుంటున్నాం. నడిపించండి, బలపరచండి తండ్రి నాయన. పౌలు గారు చెప్తున్న ప్రకారముగా ఇదిగో బ్రతికి ఉన్నవారు తమ ప్రభువు కొరకు ఇది అది చేతుమని చెప్పుకోవాలని తెలియజేస్తున్నాడు నాయన. అవును ప్రభా, మేము నీ కాలంలో సంపూర్తి చేయటకు నాయన సహాయము దయచేసి మమ్మల్ని నడిపించండి. దాసులుగా ఉన్నటువంటి మమ్మలను స్వతంత్రులుగా నీ రక్తము ద్వారా ఒక్కసారే మాకు విడుదల దయచేస్తున్నారు. విడుదల మాటికి బలులను అర్పించవలసినటువంటి అవసరత లేదు ప్రభువా. ఆయన ఇదిగో తండ్రి మా పొరుగున ఉన్నటువంటి తండ్రి నాయన, నీవు ప్రేమించినటువంటి మేము ప్రేమిస్తున్నటువంటి నాయన మా పొరుగు వారు కూడా తండ్రి నాయన అయ్యా నీ యొక్క రక్షణను ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ రక్తం యొక్క విలువను ప్రభువా వారు కూడా తెలుసుకునేటప్పుడు సహాయము దయచేయండి దేవా. అయ్యా వారిని రక్షించండి, కాపాడండి తండ్రి నాయన. మాకు దయచేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి కృప ఆ బిడ్డలకు దయచేయండి అయ్యా. అయ్యా మా ప్రాంతాలను కరుణించి కాపాడండి, మీ సహాయం ఇచ్చి నడిపించండి నాయన. అందరూ వారు మనసు పొందవలసినటువంటి మీ చింతకు తండ్రి కృప చూపించండి అయ్యా. యేసయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన నీ సన్నిధిలో చేరి అవసరాల కొరకు, అక్కల కొరకు, కుటుంబ సమస్యల కొరకు, ఆరోగ్య సమస్యల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డల ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నా అయ్యా. బిడ్డలకు స్వస్థపరచండి, లేవనెత్తండి, పరిపూర్ణమైనటువంటి విడుదల క్షేమాన్ని ఆయన ప్రతి బిడ్డకు మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. వారికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. నాయన బలహీనమైనటువంటి బిడ్డలు తండ్రి నాయన ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. పిల్లలందరినీ మీరు స్వస్థపరచండి, లేవనెత్తండి నాయన. ప్రభా ఇదిగో తండ్రి అనురాధ వారి చిన్న కుమార్తె బట్టి
నాయన ప్రభా, నాయన లూదేమోగాన్ని బట్టి, ఆయన ఏ లక్ష్మి గారు ఆయన చేతి నొప్పితో బాధపడుతున్నారు బిడ్డను బట్టి ఆయన ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. నాయన మీరే పరిపూర్ణ విడుదల క్షేమమును దయచేయండి దేవా, స్వస్థపరచండి తండ్రి. నాయన అయ్యా అవసరముల కొరకు చూస్తుంటున్నారు అయ్యా. నాయన ఇదిగో వివాహాల కొరకు, నాయన అయ్యా ఉద్యోగాల కొరకు దేవా, నాయన గర్భఫలముల కొరకు ఆయన ఇదిగో నీ వైపు చూస్తుంటుండగా పిల్లలను ప్రభావ మీరు కరుణించి కాపాడు ఆయన తండ్రి. మీ ఈవులను ప్రభావం దయచేయండి. ఆలస్యమైతే చేస్తావు కానీ అలక్ష్యము చేసేటువంటి దేవుడు మీరు కాదు దేవా, సహాయం దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. ఆయన అనేక మంది పిల్లలు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు దేవా, రాసుకుంటున్నారు, రాయిపోవడానికి సిద్ధపడుతుంటున్నారు. ఆయన మా పిల్లలందరినీ నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. జ్ఞానం ఇచ్చి తండ్రి నాన్న మీరు నడిపించండి. జ్ఞానాధారము పరాక్రమము మీరై ఉన్నటువంటి దేవుడు అయ్యా. పిల్లలు ఆయన వారి భవిష్యత్తు తెలుపునైనా మీరే చక్కని పునాదులను మీరు ఏర్పరిచి వారు నడిపించాలని మనం చేసుకుంటున్నాం అయ్యా. ఇవాళ మన బిడ్డలు సచివాలయం ఉద్యోగాలు తెలుపునైనా ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, ఆయన బిడ్డలకు సహాయం దయచేసి ఆయన వారి ప్రయత్నాలు సఫలీకృతం దయచేయండి నాయన. మీరు ఒక మంచి ఉద్యోగాలు మా ఎవరు దయచేయండి దేవా. ఆశతో మీ కృపను ఎదురు చూస్తున్నాం తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు వందనా ప్రభా. అర్పించబడినటువంటి కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీ కృపను వర్ధిల్లింప చేయండి. గొప్పలు విప్పుల ప్రతి హస్తములను దీవించండి ఆయన. వారి వ్యాపారాలు వారి ఉద్యోగంలో ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన. వారు వెళ్ళి వస్తుంటున్నప్పుడు నాయన మీ కాపుదలకి భద్రత ఇవ్వండి. పని చేయడానికి కావాల్సిన సామర్థ్యములు శక్తిని మీరు దయచేయండి. యేసయ్యానికి వందనాలు. సమృద్ధిని దయచేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు ఆయన. ఇదిగో తండ్రి నీకు అర్పణ ప్రతి బిడ్డను, అదేవిధంగా తండ్రి ఆన్లైన్ ద్వారా నీకు అర్పణ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. ఇదిగో తండ్రి మీ దక్షిణ హస్తముల ప్రభుత్వంపై మీరు ఉంచి మీరు ఆశీర్వదించి దీవించాలని మనం చూసుకుంటూ ఆయన రాబో దినములో నీ మహిమటువంటి కార్యములు చేయటం ఆయన ప్రభా. మేమందరూ తండ్రి నాయన ఈ ధనాన్ని ప్రభా మేము సద్వినియోగపరుచుకు సహాయము దయచేయాలి. మీరు ఆశీర్వదించాలని ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రం ఆరోపించుకుంటూ ఆయన ఈ పరిచయంలో సహకరించినటువంటి ఆయన సుబ్బరాజు గారి వారి కుటుంబాన్ని, సహోదరి పేరు మహిమ వారి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించాలని క్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా సంఘ ప్రకటనలు వచ్చే ఆదివారము యథావిధిగా ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు ఆరాధన ఉంటుంది. మరి వచ్చే వారము నవంబర్ నెల మొదటి దినము కాబట్టి ప్రభువులను సమీపించడం జరుగుతుంది. దయచేసి వచ్చే వారము వచ్చేటువంటి ఆ ఏరియాల వారు సిద్ధపడి రావాలని మనం చేసుకుంటున్నాను. మళ్ళా మీ అందరి వరకు కూడా 7వ తేదీన వారి యొక్క పరిశుద్ధ బలను సమీపించడం జరుగుతుంది. దయచేసి గమనించండి. వచ్చే ఆదివారం మీరందరూ కూడా సెలవు తీసుకోవాలని మనం చేసుకుంటున్నాను.
గృహాల వద్ద మీరు ప్రభు వలను సమీపించాలని కోరుకుంటే, ఆశపడితే మీరు గృహాల వద్ద కూడా మీరు సమీపించవచ్చు. దయచేసి గమనించండి. మరి అంతరాయం కొరకు మరి నేను బాధపడుతున్నప్పటికీ కూడా మరి కొద్ది రోజులు మరి ఈ విధంగా మన శ్రేయస్ కొరకే కాబట్టి సిద్ధపడాలని మనం చేస్తుంటున్నాను. అదేవిధముగా మరి ప్రభు సిద్ధమైతే మరి ఈ 2 పరిశుద్ధ బల ఆరాధనలు అయిన తర్వాత వారం నుండి మరి 2 ఆరాధనలు పెట్టి ఒకే ఆదివారము చేయడానికి మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన చేయండి. పరిస్థితులను బట్టి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి డిసెంబర్ నెలలో మన యొక్క సంఘ కార్యక్రమాలు అనేకమైనటువంటి ఉంటున్నాయి. మరి అన్నీ చేయలేకపోయినా మరి పరిస్థితులను బట్టి ప్రభు ఇచ్చేటువంటి అవకాశాలను బట్టి మనము ఎంతవరకు చేయగలమో అంతవరకు మనము చేస్తాం. కాబట్టి మరి మనకి ఈ సంవత్సరము ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేవు కారణం చేత, అదేవిధంగా ప్రభు మనం ఈరోజు వాక్యం నేర్చుకున్న ప్రకారంగా ఆ నోవాహు ఆ లాక్డౌన్ ముగించిన తర్వాత ఏ విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించున్నాడో అటు రీతిగా మరి మనము మరి నవంబర్ నెల 20, 21, 22 తేదీల్లో మరి కృతజ్ఞత అర్పణల పండుగను మనము జరుపుకుంటున్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తుంటున్నాను. నవంబర్ నెల 20, 21, 22 శుక్ర, శని, ఆదివారాలు. మరి వాటి వివరాలు మనం తదుపరి తెలియజేస్తాను. ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ ప్రకటన ముగిస్తున్నాను. ప్రత్యేకంగా నేను మర్చిన్నాను, జ్ఞాపకం చేసుకోండి. సహోదరి దివ్య జయలక్ష్మి గారి కుమార్తె మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మరి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటున్నారు. దయచేసి సహోదరి కొరకు ప్రార్థన చేయండి. వారు ఢిల్లీలో ఉంటున్నారు. సుఖమైనటువంటి కాన్పు ప్రభుగా ఇచ్చినట్లుగా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి మనం చేస్తూ ఈ యొక్క ప్రకటనను ముగిస్తూ ఉంటున్నాను. అందులో లేచినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేను ఆరాధన ముగించుకున్నాం. మరి శుక్రవారం ఆడియో ద్వారా, మంగళవారం ఆడియో ద్వారా దేవుని వాక్యాన్ని వాట్సాప్లో అందిస్తూ ఉంటున్నాను. మరి ఎవరైనా యాడ్ చేసుకోవాలి మీ నెంబర్ అంటే మరి సహోదరు డేవిడ్కి మీరు సంప్రదించండి. మరి వారి వివరాలు మీ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తారు. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. Oh
క్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృప కాపుదల సమృద్ధి మనందరికీ తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదేవిధంగా యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను.